ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ వైకుంఠపురంలో సుమారు 2 లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని సంగారెడ్డి శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకుడు కండాదై వరదాచార్యులు తెలిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఉద్దేశించి శనివారం ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తేలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో ముక్కోటి ఏకాదశి, జనవరి 11న యువత ఏకమై చేసే స్వామి రథయాత్ర, 13న స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉదయం 4 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. जय श्रीनारायण काशवान्वय संजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषमस्मद्गुरुभ्यो नमः। अस्मदाचार्यवर्युलु श्री 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 त्रिदंडी श्रीमन्नारायण रामानुजीयर स्वामी वारी दिव्य मंगलाशासन वैभवंतो श्री वैकुंठपुरम श्री विराट वेंकटेश्वर स्वामी वारी दिव्य सन्निधिलो ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చేటువంటి అతి పెద్ద, అతి విశేషమైన, అతి పర్వదినంగా చెప్పబడేటువంటి ఒక ఉత్సవం ముక్కోటి ఏకాదశి పర్వదినం. వైకుంఠ ఏకాదశిగా పిలిచేటువంటి ఈ పర్వదినాన భక్తులందరూ కూడా భగవంతుని చేరాలి అని పరితపించేటువంటి మనస్సులన్నీ కూడా శ్రీ వైష్ణవ ఆలయాలలో శ్రీ విష్ణువుని సేవించాలి అని కుతూహపడుతూ ఉంటాయి. అందులో భాగంగా మన ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన శ్రీ వైకుంఠపురంలో వెలిసినటువంటి చతుర్దశ భువనాధీశ్వరుడైన విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో సుమారు 1.5 నుండి 2 లక్షల భక్తులు వచ్చి స్వామివారిని సేవించుకునేటువంటి చక్కటి సౌకర్యాలన్నీ కూడా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉదయం 4:30 గంటల నుండే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అర్చనలు, ఆరాధనలు, ఇతరములైనటువంటి సేవలన్నీ కూడా కొనసాగుతాయి. ప్రత్యేకించి ఉత్తర ద్వారంలోంచి స్వామివారిని సేవించాలి అని మనకు పెద్దలు అనుగ్రహం చేశారు. ఏనాడో ఓ ఇద్దరు రాక్షసులు భగవంతుడితో కొట్లాట పెట్టుకొని భగవంతుడి ద్వారా వారు ముక్తిని పొందారట. ఆ ముక్తిని పొందినటువంటి వాళ్ళు రాక్షసులైనప్పటికీ వైకుంఠంలో అడుగు పెట్టగానే వాళ్ళకు మంచి ఆలోచన కలిగింది. ఇంత దుర్మార్గులమైన మేమే నీ స్పర్శ చేత, నీ దర్శనం చేత ముక్తిని పొందామే,
వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు నీ దర్శనం చేస్తూ నీ సేవ చేస్తూ పరితపించే వాళ్లకు ఓ మంచి అవకాశం ఇవ్వయా అని శ్రీమన్నారాయణుడు ప్రార్థించారట. ఆ ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ ఇద్దరు రాక్షసులకు ప్రత్యేకమైన మార్గం ఏర్పాటు చేసి వైకుంఠంలోకి తీసుకుని వెళ్ళినట్టుగా ఆ ఉత్తర ద్వారంలోంచి ఎవరైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీమన్నారాయణుడి యొక్క పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలుగా ఉండేటువంటి మూర్తిని సేవిస్తారో దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా ముక్తి ఇవ్వవలసింది అని ప్రార్థించారట వాళ్ళు. దానికి భగవంతుడు తథాస్తు అన్నాడు. ఆ ఫలితమే ఈరోజు మనం సంవత్సరానికి ఒక్క రోజు, ఒక్క పర్వదినం, ఒక్క పర్యాయం భగవంతుని సేవించడానికి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అద్భుతమైన రూపం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి. మనకు వెంకటాచల మాహాత్మ్యం పడేటువంటి గొప్ప గ్రంథం చెబుతోంది కలౌ వెంకటనాయక అని. ఈ కలియుగంలో వెంకటేశ్వరుడే పరమోత్తముడైనటువంటి భగవంతుడు అని. ఆ భగవంతుడి యొక్క దర్శనం వైకుంఠ ద్వారంలోంచి చేసుకోవటం అనేది ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశం, అదృష్టం. ఈ అదృష్టాన్ని సుకృతంగా మలుచుకొని లక్షలాది మంది చేస్తాం. భగవంతుడి యొక్క అద్భుతమైన సారాన్ని లోకానికి అందించిన వేద విన్నపాలతో కూడినటువంటి ప్రబంధాలను విన్నపం చేసి చక్కగా మనకి మార్గాన్ని చూపినటువంటి పూర్వ ఆచార్యులైనటువంటి భగవద్ రామానుజులు అస్మదాచార్యులను ఆ వైకుంఠ ద్వారంలోండి భగవంతుడి దర్శనానికి తీసుకుని వెళుతూ అదే మార్గంలో మనందరం కూడా చక్కగా స్వామిని దర్శించుకుంటాం. అట్లాగే ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి అనంతరం మనకు వచ్చేటువంటి ఒక గొప్ప వేడుక, యువ వికాసంగా వందలాది మంది భక్తులు యువత అంతా కూడా ఏకమై చేసేటువంటి ఒక ఉత్సవం రథయాత్ర. 11వ తారీఖున ఉదయం మనం కూడారయ్యని అక్షయపాత్ర నివేదన జరుపుకున్న అనంతరం మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో చక్కగా మనం ఈ రథయాత్రను ప్రారంభం చేసుకుంటాం. సంగారెడ్డి చౌరస్తా మొదలుకొని శ్రీ వైకుంఠపురం వరకు అంగరంగ వైభవంగా మనం ఈ అద్భుతమైన రథయాత్రను జరుపుకుంటాం. వేలాది మంది భక్తులు భజనలు, కోలాటాల నడుమ, నృత్యాల నడుమ స్వామికి ఏ ఏ వైభవమైన విశేషమైన ఉత్సవాలు ఇష్టమో అవన్నీ కూడా మనం జరుపుతూ ఈ ఉత్సవాన్ని వైభవంగా మనం జరుపుకుంటాం. అట్లాగే 13వ తారీఖున ఈ నెల రోజుల పాటు జరుపుతున్నటువంటి ధనుర్మాస వ్రత పరిసమాప్తి కొరకై గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఈ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం అత్యంత శోభాయమానంగా మనం శ్రీ వైకుంఠపురంలో ఉండేటువంటి కళ్యాణ మండపంలో నిర్వహిస్తాం. సుమారు 1000 మంది దంపతులు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ పాల్గొనండి. ఎవరెవరు ఏ ఏ కోరికతో భగవంతుడి గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో ఆయా అభీష్టాలు తప్పక నెరవేరుతాయి. కనుక అందరూ భగవంతుని సేవించండి. ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవత్ కటాక్షాన్ని పొంది తరించాలి అని మీ అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఆచార్య పురుషుల పరిపూర్ణమైన అనుగ్రహం మీకు అందాలి అని మనసారా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.